హాయ్ అండి. బ్లౌజ్ స్టిచ్చింగ్‌కి నాకైతే ఒక బ్లౌజ్ వచ్చిందండి. అంతా పీచు పీచు కింద ఉందనమాట. చూడండి ఉల్టా తిప్పితే ఇలా ఉంది. పైగా అస్సల లుక్ అనేదే లేదు. తర్వాత నేనేం చేశానంటే కట్ చేసి ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేశాను. ఇలా వేయటం వల్ల లుక్ అనేది ఎంత బాగా వచ్చిందో చూసారు కదా! నేనైతే ఇప్పుడు ఈ హ్యాండ్ కటింగ్ అదే విధంగా స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఇలా చేయటం వల్ల మీకు కస్టమర్స్ అనేది పెరుగుతారండి. ఇలా పెరగడం వల్ల మనకి ఇన్‌కమ్ కూడా ఎక్కువ రావడం అయితే వస్తుందనమాట. ఈ ఒక్క కస్టమర్‌ని చూసి ఇంకో కస్టమర్ వస్తారు. చూసారా ఎంత చక్కగా వచ్చిందో, ఎక్కడ ఒక పోగు కూడా బయటకు రాలేదు. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తాను. అదేవిధంగా ఇది ఇన్విజిబుల్ పైపింగ్ కూడా ఎలా వేసానని చూపిస్తాను. నార్మల్ పైపింగ్ వేస్తే అంత లుక్ రాదు, ఇన్విజిబుల్ వేస్తేనే వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ని తడిపి ఆరబెట్టుకున్నానండి. చక్కగా ఐరన్ చేసుకున్నాను. 4 ఫోల్డింగ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒక సింగిల్ ఫోల్డింగ్లో ఉంది, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. ఒకేసారి మనకి 2 హ్యాండ్స్ అయితే కట్ అవుతాయి అన్నమాట. ఇలాగా సగానికి ఫోల్డ్ చేసేసుకుని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను ఇలాగా. ఇప్పుడు ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రెయిట్గా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇలాగా వేసేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకోండి. మనం పట్టీ వేయాలనుకుంటే మాత్రం, ఫోల్డింగ్ చేయాలనుకుంటే మన స్కేల్ ఎంత ఉందో అంత వెడల్పు తీసుకుంటే సరిపోతుంది ఎగస్ట్రా ఖర్చు కోసం. ఇప్పుడు నాకు హ్యాండ్ హైట్ వచ్చేసి కొలత తీసుకున్నాను 7.5 ఇంచులు. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాను. కింద 1/2 ఇంచ్ వదిలేసి పైన 1/2 ఇంచ్ వదిలేసి 7.5 ఉండాలండి. రెడీ అయిన తర్వాత 7.5 రావాలన్నమాట. ఇప్పుడు మనకి చంక డౌన్ తీయాలి అంటే మాత్రం మార్కింగ్ కోసం బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి. నాకు వచ్చేసి 7 ఇంచులు వచ్చింది పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు. సో ఇప్పుడు వచ్చేసి 7వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌన్ అనేది మనం 3 ఇంచులు తీసుకోవాలి. 7వ నెంబర్ తోటి 7, 7.5, 7.30 అలాగొస్తే మనం 3 ఇంచులు తీసుకోవాలి. ఇలా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రెయిట్గా ఇలా లైన్ వేసేసేయండి. వేసిన తర్వాత చంక డౌన్ 3 ఇంచులు ఇక్కడ మన వైపుకి కరెక్ట్గా ఉండాలన్నమాట. క్రాస్గా మనం 7 ఇంచులకైతే మార్కింగ్ వేసుకోండి. తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 ఇంచులు అంటే 9 ఇంచులు అన్నమాట. 4.5 ఇంచులు అనేది రెండో భాగము. సో 4 ఇంచులకైతే 4.5 ఇంచులకైతే మార్కింగ్ అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులండి. అన్ని చోట్ల 2 ఇంచులకి మార్కింగ్ వేసేసుకోండి. ఇలా క్రాస్గా ఎగస్ట్రా ఖర్చు కోసం మళ్ళీ 2 ఇంచులు అయిపోయింది. ఇప్పుడు స్ట్రెయిట్గా చూసుకోండి, ఎంత వచ్చినా పర్లేదు. సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ కూడా ఇలా లైన్ వేసేసేయండి. ఇప్పుడు ఇలా క్రాస్గా 1.5 ఇంచులు, షోల్డర్ దగ్గర 1 ఇంచు అంతే. మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలాగా మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ మార్కింగ్ అయితే వేసేసేయండి. ఇప్పుడు కర్వ్ తిరిగిన చోట ఒక 1/2 ఇంచు లోతు, ఆర్మ్ లూజ్ తగ్గించి 1 ఇంచు. ఇలా కర్వ్ తిరిగిన చోట నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా మార్కింగ్ అయితే వేసేసేయండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి. ఇలా లోత్ అనేది కట్ చేసుకోండి ఇలా నీట్గా. ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. అయిపోయిందండి. మీకు ఇక్కడ సైడ్కి ఏమైనా అతుకులు పడితే, నాకైతే పడవు, పడితే కనుక ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఈ పీస్ని కట్ చేసుకోవాలి. నాకు అవసరం లేదు, వీళ్ళకి ఆర్మ్ లూజ్ 7 ఇంచులే ఉంది, 8 ఇంచులతో ఉంటేనే మనకి ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా ఇలా మొత్తం కూడా అంతే. ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ పెట్టేసుకుని ఫోల్డింగ్ వైపుకి స్ట్రెయిట్గా కట్ చేసుకోండి. ఓకేనా? కింద మన ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తే హ్యాండ్కి చాలా లుక్ వస్తుంది. ఎందుకంటే బాగాలేదు కదా, అంత పీచ్ కింద కూడా బోడిగా ఉంది. అందుకని చెప్పేసి నేను ఇలా పైపింగ్ వేద్దాం అనుకుంటున్నా. చూడండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ చూపిస్తాను, స్కిప్ చేయకండి వీడియోని. అయితే హ్యాండ్ కాబట్టి స్ట్రెయిట్గా ఉన్న క్లాత్ తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదండి. క్రాస్గా ఉన్న క్లాత్ కన్నా స్ట్రెయిట్గా క్లాత్ అయితేనే బాగుంటుంది. ఇప్పుడు స్టార్టింగ్లో ఇలా చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని స్టార్టింగ్లో ఇలా పెట్టేసుకోండి. చూడండి ఇలా పెట్టేసుకుని ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. స్టార్టింగ్లో రాకపోయినా ఇంకా స్టార్ట్ అయ్యే కొద్దీ ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట. చాలామంది ఏమనుకుంటారంటే స్టార్టింగ్లోనే చూసేసి ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు నేను చూసారు కదా ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగనమాట. ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి.
ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడాని ఇలా అంతా కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. ఓకేనా? ఇలా మాట అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం ఖర్చు ఉంచుకుని మిగతాదంతా కూడా నీట్గా కట్ చేసుకోండి. ఇలా ఖర్చు అనేది ఉంచుకుని నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక చూడండి ఎంత పీచ్ కింద ఉందో చూసారు కదా. సో అవంతా కూడా ఉల్టా ఉంటుందిలేండి, మనకి బయటకి ఏం కనిపించదు, కానీ మనకి బార్డర్ ఉంది తప్ప కింద లుక్ లేదనమాట. అందుకని చెప్పేసి నేనైతే ఇలాగా పైపింగ్ వేస్తే బాగుంటుంది. కస్టమర్లు ఏం చెప్పలేదు, నేనైతే మంచిగా లుక్ రావడానికే ట్రై చేస్తానండి మ్యాక్సిమం అయితే నేను. సో ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడాని ఇలాగా ఇలా మొత్తం చూసారు కదా. ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి నేను చూపించినట్టు నీట్గా అయిపోయింది. తర్వాత ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా మొత్తం ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చూడండి ఇలా మొత్తం కూడా అంతే. ఇలా మొత్తం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా మొత్తం నీట్గా హ్యాండ్స్ని జాయిన్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలాగా చూడండి అయిపోయిందండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకున్నామంటే సరిపోతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ముందు చూసిన దానికి ఇప్పటికి లుక్ అనేది ఎలా మారిందో చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా చూపించేస్తాను. రెండోది కూడా కరెక్ట్గా ఇలా పెట్టుకోండి, కరెక్ట్గా ఉందా లేదా. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి క్రాస్గా వస్తుంది క్లాత్ అనేది, మనం కటింగ్ చేసేటప్పుడు కనిపించదు. ఇలా పెట్టేసుకుని చక్కగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఇలా నీట్గా పెట్టేసుకుని ఇలాగ స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా చూడండి నాకైతే ఎగస్ట్రా క్లాత్ ఎక్కువ వచ్చిందిలేండి, ఎందుకంటే వీళ్ళకి పన్నా ఎక్కువ ఉంది శారీది. అయినా వీళ్ళకి తక్కువ హ్యాండ్ లూజ్ ఉంది కాబట్టి మన క్లాత్ ఎక్కువ వచ్చింది. అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కట్ చేసేసుకోవచ్చు. ఇలా చూపించినట్టు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా మొత్తం ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని
ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా. ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా క్లోజ్ చేసేసుకుని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టేసేయండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. ఇలా మొత్తం కూడా అంతే, ఇక్కడ కూడా అంతే ఇలాగా. అంతేనండి, ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీలైనంత వరకు, నేను చెప్తున్నాను కదా, వీలైనంత వరకు మీరు బ్లౌజ్కి ఫినిషింగ్ ఇచ్చారంటే మంచి, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మీరు ఓన్గా ఆలోచించారంటే కస్టమర్స్ అనేది పెరుగుతారనమాట. ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని ఇలాగా, ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుని ఇక సైడ్కి క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలాగా నీట్గా కట్ చేసుకుని హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి. ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకుంటే మీకు ప్లస్ గుర్తు అనేది ఈజీగా వస్తుంది అనమాట. ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. సో మీరు కూడా ఇలాగే నీట్గా రెడీ చేసుకున్నారంటే బ్లౌజ్ అనేది ఫినిషింగ్ బాగుంటుంది. ఐరన్ చేస్తే ఇంకా లుక్ బాగుంటుంది. సో అది పూర్తిగా మీరు తీసుకున్న డబ్బులను బట్టే ఉంటుందండి. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.